సిట్టింగ్ స్టాండ్ డాక్టర్ కావాలంటే మంచి ఎక్సర్సైజ్ చేయాలి. బాడీ ఫిట్ మైండ్ ఫిట్. ఇట్లా తీసుకో అన్న ఒకసారి మూవ్ చేయండి. సిట్టింగ్ స్టాండ్ డాక్టర్ కావాలంటే మంచి ఎక్సర్సైజ్ చేయాలి. బాడీ ఫిట్ మైండ్ ఫిట్. పేట పాఠశాల ఆవరణలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలకు అతిథుల పేరు పేరున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఈనాటి సభా వేదిక విద్యార్థులను యువకులను క్రీడాకారులుగా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి అతిథిగా విచ్చేసినటువంటి చిన్నమనేని వికాసరావు గారు మరియు దీప మేడం గారులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున మా హనుమాజిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు హనుమాజిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ జంక మది గారు కోరిక మేరకు ఈరోజు ఓపెన్ జిమ్ ఇనాగ్రేషన్ జరిగింది. హనుమాజిపేట అంటేనే కళలకు కళాకారులకు పెట్టని కోట. ఈ ప్రాంతంలో ఇదివరకు సేవా కార్యక్రమం మేము చేసినాము. మరి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఓపెన్ జిమ్ ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. మనము ఫిట్ ఉంటేనే లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి యువతకు మేము ఇచ్చే సందేశం ఫిట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఓపెన్ జిమ్మే కావచ్చు, క్రీడలే కావచ్చు, శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి యువత దీంట్లో ముందుండాలి. క్రీడలు, జిమ్స్ అండ్ ఎక్సర్సైజెస్. మరి హనుమాజిపేట్ కేవలం కళాకారుల కేంద్రం కాదు, రాబోయే రోజుల్లో క్రీడాకారుల కిల్లా కావాలని మా కోరిక. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వ స్కీమ్స్, నరేంద్ర మోడీ గారి పథకం ఖేలో ఇండియా ద్వారా దాదాపు 8 సంవత్సరాలు 50 లక్షల వరకు ఇది స్కాలర్షిప్ వారికి సహాయం కూడా ఈ ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా వస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా సామాగ్రికి ఉండాలి, క్రీడా మైదానంలో ఉండాలి, పీటీ టీచర్స్ ఉండాలి. ఇవన్నీ మనకు సదుపాయాలు పిల్లలకు కలిగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు మంచిగా ఆటలలో రాణించి భారతదేశానికి ఒలింపిక్ మెడల్స్ తీసుకురావాలని ఖేలో ఇండియా పథకం ఉందని. దీంతోపాటు ఒలింపిక్స్ లెవెల్లో కూడా టార్గెట్ ఒలింపిక్ స్కీమ్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. మరి పిల్లలు టీచర్ల మార్గదర్శనంతో ముందు నడిచి క్రీడల్లో రాణించాలని హనుమాజిపేట నుంచి కళలు కాదు క్రీడాకారులు కూడా ఇక్కడ నుంచి రావాలని మా కోరిక.